అయితే ఇప్పటికే ఏదైతే సంక్రాంతి సంబరాల్లో లక్కీ డ్రా పేరుతో అక్రమ వసూలుకు పాల్పడ్డారంటూ 2023లోనే సత్తెనపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. ఆ కేసు నమోదుకు సంబంధించి పీటీ వారెంట్ మీద పోలీసులు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో కొద్దిసేపటి క్రితం రాంబాబుని ప్రవేశపెట్టడం, ఒకసారిగా రిమాండ్ విధించడం కూడా జరిగింది. ఈ నెల 26 వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించారు. అయితే గతంలో గుంటూరులోని పట్టాపురం అదే నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో బెయిల్ లభించింది. ఆ తర్వాత ఇప్పుడు దీనిలో మూడో కేసులో కూడా రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరించారు. అయితే రాంబాబు తరపు లాయర్లు ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని మీద రేపు పీపీకి నోటీసులు ఇస్తారు కాబట్టి ఏదైనా సోమవారం తర్వాత బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మధ్యలో 2 రోజులు హాలిడేస్ కూడా వచ్చాయి కాబట్టి సోమవారం తర్వాత ఏదైతే ఈ కేసులో ఇవాళ రిమాండ్ విధించిన కేసులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఆ తర్వాత బెయిల్ వస్తుందా రాదా అన్నది తెలుస్తుంది. అయితే ఈ సమయంలోనే ఈ మధ్యకాలంలోనే దాదాపుగా 36 కేసులు కూడా రాంబాబు మీద నమోదవడం జరిగింది. ముఖ్యంగా సీఎంను దూషించిన తర్వాత ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేశారు. అయితే వీటన్నిటి మీద కూడా హైకోర్టులో క్వాష్ చేయాలని వెళ్ళడంతోనే PNS 35 ప్రకారం ఏదైతే ఒక ప్రొసీజర్ ఉందో నోటీసులు ఇచ్చి ఆ ప్రొసీజర్ ప్రకారం రాంబాబును విచారించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే పాత కేసులు మాత్రం వెంటాడుతూ ఉన్నాయి. కొత్త కేసుల్లో అన్నింటిలో కూడా హైకోర్టులో ఓట్లు లభించినప్పటికీ గతంలో ఎప్పుడు అయితే ఇప్పుడు మనం ఈ సంక్రాంతి సంబరాల కేసు కనుక చూసినట్లయితే ఇది 2023 జనవరి 16 నమోదైన కేసు. అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు కూడా గత ఏడాది నవంబర్ 12వ తేదీన నమోదైన కేసు. ఇలా పాత కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా పీటీ వారెంట్లు దాఖలు చేయడం, ఆ తర్వాత రాంబాబుని తీసుకొచ్చి కోర్టులో హాజరుపరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే రిమాండ్ విధించిందో 26 వరకు ఆ కేసులో కూడా సోమవారం తర్వాత బెయిల్ పిటిషన్ల మీద వాదనలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ తర్వాత రిమాండ్లో కొనసాగిస్తారా లేదా బెయిల్ వస్తుందా రాదా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరొక వైపు పోలీసుల యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ముందు తెలిసే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా కొన్ని పాత కేసులు ఉన్నాయి. ఆ పాత కేసులన్నింటిలో కూడా ఇప్పుడు పీటీ వారెంట్లు దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం అయితే అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.